డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025 లో ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్, ఎంబీఏ కావచ్చు, ఇలా ఇతర కోర్సెస్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ మంత్ లో ఉంటాయి, సో సెమిస్టర్ విధానం కావచ్చు, మనకు పాస్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, బుక్స్ కావచ్చు, సో మనం ఆన్లైన్ లో పీడిఎఫ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పాస్ మార్క్స్ కావచ్చు, సో ఎగ్జామ్స్ స్ట్రిక్ట్ ఉంటాయా, లూజ్ ఉంటాయా, సో ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు ఓపెన్ డిగ్రీ, ఇప్పుడు ఓపెన్ పీజీ, సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు, ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేద్దాం అనుకున్న వాళ్ళకు 2025 అకాడమిక్ ఇయర్ లో అయితే క్లోజ్ అయిపోయినాయి. సో మళ్ళీ మీరు చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ చేయాలి. సో ఆల్రెడీ 3 times మనకు ఎక్స్టెండ్ చేశారు. సో మళ్ళీ అయితే ఎక్స్టెండ్ చేయరు, ఎందుకంటే వెబ్సైట్ లో కూడా లింక్స్ అన్ని క్లోజ్డ్ అని ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ మీరు అయితే ట్రై చేయాలి. అండ్ ఎవరైతే ఓన్లీ అప్లికేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్, నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. సో నేను చాలా సార్లు చెప్పాను, ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే అడ్మిషన్ అయినట్టు, ఓన్లీ అప్లికేషన్ చేసిన వాళ్ళకు అడ్మిషన్ అయితే కానట్టు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ గురించి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, లైబ్రరీ సైన్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మార్చ్ లో ఉంటుంది ఎగ్జామ్స్. సో అందరికీ సెమిస్టర్ వైజే ఉంటాయి, ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి మార్చ్ లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి 2026 లో. అండ్ మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసి జూలైలో ఉంటుంది. సో ఒక ఇయర్ లో మనకు మార్చ్ లో ఉంటుంది ఎగ్జామ్, జూలైలో ఉంటుంది. సో ఈ 2025 to 2026 ఒక ఇయర్ లో మనకు 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ ఇయర్. సో డిగ్రీ అయితే 3 years ఉంటుంది, పీజీ అయితే 2 years కోర్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ అయితే ఈ మార్చ్ అండ్ జూలై సెషన్ లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి, కొన్ని కోర్సెస్ కి ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు డిగ్రీలో అనుకోండి, బిఏ సబ్జెక్ట్స్ కి థియరీ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, అలాంటివి ఏమి ఉండవు. కొన్ని సబ్జెక్ట్స్ కి లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో, బీఎస్సీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే మీరు డిగ్రీలో ఎంచుకొని ఉంటారో వాళ్ళందరికీ మీకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ రికార్డ్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అన్ని ఉంటాయి. అండ్ పీజీలో కూడా సేమ్. సో నేను చెప్పబోయేది అన్ని డిగ్రీ, పీజీ అండ్ లైబ్రరీ కోర్సెస్ కావచ్చు, అన్నిటికి సంబంధించి ఒకే విధంగా ఉంటాయండి. సో ఏవైతే ల్యాబ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే మనకు ప్రాక్టికల్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్, అవిటికి ప్రాక్టికల్ క్లాసెస్ కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు పక్కా మీరు అటెండ్ అవ్వాలి. సో థియరీ ఎగ్జామ్స్ కి మనకు ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రం రాసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ ల్యాబ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్, ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అనుకోండి, బీఎస్సీ, బీజెడ్సీ తీసుకున్న వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ ఉన్నప్పుడు పక్కా మీరు అటెండ్ అవ్వాలి. సో అవి మెయిన్ గా మీ స్టడీ సెంటర్ లోనే ఉంటాయి మోస్ట్లీ. కొన్ని వాటికి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటాయి. సో ల్యాబ్ కి సంబంధించిన మీ స్టడీ సెంటర్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే స్టడీ సెంటర్ ఎంచుకున్నారో ఆ స్టడీ సెంటర్ లోనే మీకు ప్రాక్టికల్ కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఉంటాయి. అవి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే మీకైతే ఎగ్జామ్స్ కి అలో చేయరు, ఆ ల్యాబ్ ఎగ్జామ్స్. సో వాటిలో మీకు ఫెయిల్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ జూనియర్స్ తో పాటు వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ ఇస్తేనే మీకు పాస్ చేస్తారు, లేకపోతే చేయరు. థియరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ప్రాక్టికల్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అవి రికార్డ్స్ కావచ్చు, అవన్నీ రాస్తేనే మీకు పాస్ చేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు. సో ఇవి మనకు థియరీ అండ్ ప్రాక్టికల్ కి సంబంధించినవి. సో ఎవరైతే క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది, నేను క్లాసెస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు మనకు ఎవ్రీ సండే ఆర్ సాటర్డే, కొన్ని స్టడీ సెంటర్ లో సండే మాత్రమే ఉంటుంది, కొన్ని స్టడీ సెంటర్ లో సాటర్డే అండ్ సండే కూడా ఉంటాయి. సో మీ యొక్క స్టడీ సెంటర్ లో మీరైతే కనుక్కోవాలి. సో ఎవరైతే ఈ డిగ్రీ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కి మనకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వెళ్లాల్సిన అవసరం లేదు. అటెండెన్స్ కావచ్చు, అలాంటిది ఏమి ఉండదు. సో థియరీ సబ్జెక్ట్స్ కి అటెండెన్స్ ఉండదు, ఓన్లీ ల్యాబ్ కి సంబంధించిన వాటికి మాత్రమే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి. స్టడీ సెంటర్ లో హాఫ్ ఆఫ్ ది పోర్షన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ లో 5 units ఉంటాయి. హాఫ్ ఆఫ్ ది సిలబస్ మనకు స్టడీ సెంటర్ లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ మనకు ఎవరైతే ఆన్లైన్ లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో, ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు మీకు ఇక్కడ 2 options ఉంటాయి. ఒకటి బుక్స్ మీ ఇంటికే వస్తాయి. సో సపరేట్ గా బుక్స్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసినప్పుడు ట్యూషన్ ఫీ ఏదైతే పే చేశారో అందులోనే బుక్స్ కి సంబంధించిన అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే పెట్టారో ఆ అడ్రస్ కి వస్తాయి. అండ్ ఎవరైతే మనకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ సరౌండింగ్స్ లో
విత్ ఇన్ హైదరాబాద్ స్టడీ సెంటర్స్ లో ఉన్న వాళ్ళు మీరు వెయిట్ అన్నా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్తే బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, మీరు అమౌంట్ పే చేసింది, ఆ అమౌంట్ పే చేసిన రిసిప్ట్ యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొని వెళ్తే వాళ్ళైతే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టాక్ లో ఉంటాయి. సో ఇంకా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు లైక్ మాకు ఇంకా బుక్స్ రాలేవని. సో మీరైతే రిపీటెడ్ గా యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ కి కాల్ చేయండి, మాకు బుక్స్ ప్రొవైడ్ చేయండి అంటే. సో ఎక్కువ మంది కాల్ చేస్తే వాళ్ళైతే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తొందరగా సెండ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి లేట్ వస్తాయి. సో ఆ డిస్ట్రిక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్ గా వాళ్ళకి కాల్ చేయండి. లేదంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి కొద్దిగా డిమాండ్ చేస్తే అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది తొందరగా బుక్స్. సో వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ అయితే తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో అంటే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు మీకు ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సపరేట్ గా. సో కొంతమంది అంటున్నారు ఓన్లీ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ కి ఏమైనా సపరేట్ గా పే చేయాలి, ఏమైనా నోటిఫికేషన్ వస్తుందంటే వస్తుంది. సో మనకి ఎగ్జామ్ కి ముందు అంటే మార్చ్ లో ఎగ్జామ్ అంటే జనవరి కావచ్చు, జనవరి ఎండ్ లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, పీజీ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, లైబ్రరీ సైన్సెస్ లో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, మీరు ఎవరైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది ప్రతి సబ్జెక్ట్ కి 100 రూపీస్ 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో కొంతమంది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు మర్చిపోతారు. సో చాలా మంది ఇట్లా ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేసే వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వేరు ఉంటుంది మళ్ళీ. సో ఎగ్జామ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఎగ్జామ్ అలో చేస్తారు. సపోజ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఫీజు అయితే పే చేస్తారు, ట్యూషన్ ఫీజు, మీకు ఎగ్జామ్ అలో చేయరు. సో మనకైతే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ మీకు ఎగ్జామ్స్ అప్పుడు మీకైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ ఇష్యూ అవుతుంది, ఎగ్జామ్ కి అలో చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎగ్జామ్స్ కి అయితే అలో చేయరు. సో మనకు అన్ని వెబ్సైట్ లోనే పెడతారు, మీరైతే చూసుకోవాలి. సో ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మనకు రెగ్యులర్ గానే ఉంటాయి. ఏమైనా హాలిడేస్ వస్తే హాలిడేస్ వస్తాయి, లేకపోతే రెగ్యులర్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ మీ స్టడీ సెంటర్ ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లా, ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో ఏవైతే స్టడీ సెంటర్లు ఉంటాయి ఎక్కడన్నా పడవచ్చు ఎగ్జామ్, లేదంటే మోస్ట్లీ మీ స్టడీ సెంటర్ లోనే ఉంటుంది. సో లేకపోతే వేరే గవర్నమెంట్ కాలేజెస్ లో డిగ్రీ పీజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో కావచ్చు, లేదంటే సెంటర్ సరిపోతే వేరే స్టడీ సెంటర్ లో అయినా వాళ్ళు అకామిడేట్ చేస్తారు. సో ఇక్కడ పాస్ మార్క్స్ మీరు డిగ్రీ అయినా పీజీ అయినా ఏ కోర్స్ అయినా అంబేద్కర్ యూనివర్సిటీలో ల్యాబ్ అయినా థియరీ అయినా 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఆ సబ్జెక్ట్ 100 మార్క్స్ కుంటే 40 మార్క్స్ రావాలి, 50 కుంటే 20 రావాలి. సో ఆ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. కొన్ని పేపర్స్ డిగ్రీ వాళ్ళకి 40 మార్క్స్ ఉంటుంది మాక్సిమం మార్క్స్, కొన్ని 60 మార్క్స్ కి సంబంధించిన పేపర్ ఉంటుంది, కొన్ని 80 మార్క్స్ ఉంటాయి, కొన్ని 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో పేపర్ బట్టి మనకు ఓవరాల్ మార్క్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి, 40% ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు ప్రతి సబ్జెక్ట్ లో పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. సో ఎగ్జామ్స్ కొంతమంది స్ట్రిక్ట్ ఉంటాయా లూజ్ ఉంటాయా అని అడుగుతున్నారు. మనకు రెగ్యులర్ మోడ్ లో ఎలా అయితే ఉంటాయో స్ట్రిక్ట్ గా ఎగ్జామ్స్ ఇందులో కూడా స్ట్రిక్టే ఉంటాయండి. సో కాపీ కావచ్చు అట్లా ఏముండవు. ఎక్కడనో 100% లో 1 or 2% కొద్దిగా ఇన్విజిలేటర్ లూజ్ ఉంటే కొద్దిగా కాపీ చేసుకోండి అంటారేమో కానీ 99% అన్ని స్ట్రిక్టే ఉంటాయి. రెగ్యులర్ డిగ్రీ కన్నా ఓపెన్ డిగ్రీ ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో మీరైతే చదువుకొనే వెళ్ళాలి. సో బుక్స్ పెట్టి రాయడము, స్లిప్స్ కావచ్చు అట్లా అయితే ఏముండదు. సో ఓన్ గా ప్రిపేర్ అయ్యి రాసుకోవాలి, స్ట్రిక్టే ఉంటాయి. సో సపోజ్ ఎగ్జామ్స్ మేము రాయకుంటే, సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ లో మిస్ అయితే మళ్ళీ రాసుకోవచ్చా, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, సపోజ్ ఫెయిల్ అయితే ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయంటే, సో రెగ్యులర్ డిగ్రీ లాగా మనకి ఇన్స్టాంట్ సప్లీ కావచ్చు, ఫస్ట్ సెమిస్టర్ పాస్ ఫెయిల్ అయినవ్వగానే ఎగ్జామ్స్ అయితే ఉండవు. సపోజ్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ మిస్ అయితే ఆర్ ఫెయిల్ అయినా మీరు నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెడతారు కదా నెక్స్ట్ జూనియర్స్ కి, అప్పుడు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ పోయినప్పుడు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాసుకోవాలి. సపోజ్ సెకండ్ సెమిస్టర్ పోతే మీరు ఫోర్త్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు జూనియర్ సెకండ్ సెమిస్టర్ లో ఉంటారు, ఆ ఎగ్జామ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ సెమిస్టర్ లో మీరైతే ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సెమిస్టర్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్లాగ్ ఉంటే మళ్ళీ అది చదవాలి ఇది చదవాలి. సో ఏదైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి. సో ఇన్స్టాంట్ గా సప్లీస్ అయితే ఉండవు. సో ఇప్పుడు మేము వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నాం, సో మేము రెగ్యులర్ గా చూసుకోము అనుకునే వాళ్ళు ఒకటే మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు ఎవ్రీ 1 వీక్ కావచ్చు 10 days కావచ్చు 1 month కి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో చూసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయి. సో లింక్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు అందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎనీ టైమ్ ఈ డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఏమైనా అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ రిజల్ట్స్ కావచ్చు,
సో క్లాసెస్కి సంబంధించినవి కావచ్చు, సో వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది. సో అందులో జాయిన్ అవ్వండి. సో మీకు మెసేజెస్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మిస్ అయిన పాయింట్స్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.